మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు అధికారులు. మున్సిపల్ ఆఫీసులో కాంగ్రెస్, సిపిఐ కౌన్సిలర్ల వాగ్వాదం జరిగింది. మద్దతు విషయంలో ఘర్షణ జరగ్గా కౌన్సిలర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంతటితో అధికారులు చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. The district collector shall also make. The district collector should issue entry pass for the media. Okay, media and makes separate seating arrangements. సార్ మీరు పోలీసులకు చెప్పలేదు సార్ పాసులు తీసి పంపాలని. కాతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసము అందరికీ నోటీస్ పంపించాము. 100% హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారం అంతము మన చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్కు క్యాతనపల్లిలో చైర్మన్ ఎన్నిక వాయిదాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎందుకు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది? ఓకే సింధు, ఏదైతే ఉదయం నుంచి క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. నిన్న జరిగిన మున్సిపల్కి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కూడా ఈ రోజు వాయిదా పడడంతో అయితే ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే ఇటు బీఆర్ఎస్, సిపిఎం కు సంబంధించిన కూటమితో అయితే 14 మంది మెజార్టీతో అయితే కోరంను ఫామ్ చేశారు. దీంతో ఇటు కాంగ్రెస్ కు చెందిన నాయకులు 7 సభ్యులతో పాటు ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఏదైతే మంచలకు సంబంధించిన వంశీ, ఎంపీ వంశీ ఉన్నారు. ఈ వంశీకి సంబంధించిన ఎక్స్ అఫీషియల్ మెంబర్ తోటి అయితే 8 మంది ఉన్నారు. అయితే దీంతో లోపల ఏదైతే మున్సిపల్ కి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియలో ప్రమాణ స్వీకారం అనంతరం ఇటు బీఆర్ఎస్ కున్న ఇటు కాంగ్రెస్ నేతలకు మధ్య గొడవ జరిగిందని అధికారులు చెప్పడంతో పాటు వారిద్దరి మధ్య సమన్వయం లోపించి ఈ ఓటింగ్ ప్రక్రియను ఏదైతే దీనికి సంబంధించిన ఫోరంకు సంబంధించిన ఎన్నికలనైతే వాయిదా వేస్తున్నట్టు అయితే ఇటు అధికారులు చెప్పడం జరిగింది. దీంట్లో ఉన్న నాయకులు కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కౌన్సిలర్లు అయితే ఉన్నారో వారు మేము అందరం మెజార్టీ పీపుల్ ఉన్నాం, మేము 14 మంది ఉన్నాం, మాకు ఓటింగ్ జరిపించి మమ్మల్ని ఎన్నుకోవాల్సింది అంటూ ఇప్పటికీ క్యాతనపల్లి మున్సిపాలిటీ లోపల ఏదైతే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా అధికారులు రావాలి, కలెక్టర్ రావాలి, మాకు న్యాయం చేయాలి అంటే అయితే ఇక్కడ ఉన్న కొత్తగా ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో వారైతే ఇప్పటికీ నినాదాలు చేస్తూ లోపల ధర్నా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. దీంతో ఇటు క్యాతనపల్లి అంతా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఉదయం నుంచే ఇటు క్యాతనపల్లికి సంబంధించి ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడ్డది. దీంతో ఉదయం ర్యాలీగా వచ్చిన ఏదైతే మంత్రి వివేక్ కారును ఇటు బీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భంలో ఇటు మంత్రి ఈ కారుకు సంబంధించిన గ్లాస్ బ్రేక్ చేయడం జరిగింది. కార్యకర్తలు రాళ్లు విసరడం జరిగింది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. దీంతో ఉదయం పూట నుంచే ఇటు ఏం జరుగుతుంది, ఇటు ఇక్కడ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా ఇన్ఛార్జీలుగా వేశారు. ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇక్కడ కోవలక్ష్మి ఇక్కడ ఇన్ఛార్జిగా వేశారు. అదేవిధంగా ఇటు ఇది ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి సజావుగా సాగాలని అయితే ఉదయం పూట నుంచి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అయితే ఉదయం పూట నుంచి వారు ఆందోళన చేస్తున్నా కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ ఇటు మంత్రి మధ్యలోనే వెళ్లిపోవడంతో అయితే ఈ కార్యక్రమము దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా నిలిచిపోయిందని ఇటు అధికారులు అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.